నమస్తే, పర్సెవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. ఈరోజు జూలై 30, 2021. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఆర్టికల్స్ ఇవి. 27% ఫర్ ఓబీసీస్, 10% ఫర్ ఈడబ్ల్యూఎస్ ఇన్ నేషనల్ కోటా మెడికల్ సీట్స్. ఈ ఆర్టికల్లో రెండు రకాలు చదవాలంటే, మొదటిది ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి, ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, ఎవరి వల్ల ఇంట్రడ్యూస్ అయింది, దాని పారామీటర్స్ ఏంటి, నార్మల్ రిజర్వేషన్కి ఆల్ ఇండియా కోటాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇది దీనికి దానికి ఉన్న ప్రయారిటీ రిఫరెన్స్ పాలసీ పరంగా కానీ, లీగాలిటీ పరంగా కానీ, కాన్స్టిట్యూషనాలిటీ పరంగా కానీ ఏంటి డిఫరెన్సు, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. తర్వాత దీంట్లో సెకండ్ది మీరు చదవాల్సింది ఏంటంటే, ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి అనేది మీరు చదివితే మీకు ఎథిక్స్లో సహాయపడుతుంది. కాబట్టి దీన్ని జిఎస్ పేపర్ 2 తర్వాత ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి దయచేసి. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, చోలా ఐడల్స్ అమంగ్ 14 ఆర్ట్ వర్క్స్ టు బి రిటర్న్డ్ బై ఆస్ట్రేలియా. ఈ ఆర్ట్ వర్క్స్ రిటర్నింగ్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, దీనివల్ల ఏంటి, ఎందుకు ఈ ఆర్ట్ వర్క్స్ మనం వెనక్కి తీసుకురావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు ఈ ఆర్టికల్ సహాయపడుతుంది. నేను హైలైట్ చేయడం మర్చిపోయాను, ఇది ఒక ఆర్టికల్, మీరు దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. పేజ్ నెంబర్ 6 ఎడిటోరియల్కి వచ్చేసరికి ఈరోజు జిఎస్ పేపర్ 2 నుంచి చాలా ఎడిటోరియల్స్ ఉన్నాయండి, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్ ఇది ఏంటంటే, షేర్డ్ వాల్యూస్. ఇండియాకి యూఎస్కి ఉన్న కామన్ గోల్స్ ఏంటి, కామన్ వాల్యూస్ ఏంటి, ఎందుకు మనం కలిసి పనిచేస్తే మనకి ఎంత లాభం జరుగుతుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దయచేసి ఎడిటోరియల్ చదవండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడిటోరియల్కి వచ్చేసరికి, ద వింగ్స్ ఆఫ్ పెగసిస్, ద ఈపోచ్ ఆఫ్ సైబర్ వెపన్స్. అడ్వాంటేజెస్ ఏంటి సైబర్ వెపన్స్కి, డిసడ్వాంటేజెస్ ఏంటి, రైట్స్ మీద ఎంత ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు సైబర్ వెపన్స్ పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ యాక్సెస్కి ఉండొచ్చా ఉండకూడదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి దయచేసి. ఎందుకంటే పెగసిస్ సాఫ్ట్వేర్ మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి, పార్లమెంట్లో కానీ, బయట కానీ, లీగల్గా కానీ. కాబట్టి మీరు ఈ ఆర్టికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చదివి మీకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని నోట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్లో ఎక్కడైనా కోట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్కి వచ్చేసరికి, ద లాంగ్ రోడ్ టు విన్నింగ్ ద బ్యాటిల్ అగైన్స్ ట్రాఫికింగ్. ఇది బ్యాక్డ్రాప్ ఏంటంటే అండి, కొత్త యాంటీ ట్రాఫికింగ్ బిల్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా, దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, పిఆర్ఎస్ లెజిస్లేటివ్కి వెళ్ళి ఆ అమెండ్మెంట్ బిల్లో ఉన్న సమ్మరీ గురించి తెలుసుకొని ఈ ఆర్టికల్ని కానీ లింకప్ చేస్తే, ఈ ఆర్టికల్ ఏమంటుందంటే, ఇన్ ఎసెన్స్ ఏం చెప్తుందంటే, మన దగ్గర ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, కొత్త చట్టాలు అక్కర్లేదు, మనకు కావాల్సింది ఏంటంటే ఉన్న చట్టాలని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, వాడుకలోకి తేగలిగితే, మనం ఎటువంటి ఇబ్బందులైనా, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, చైల్డ్ అబ్యూస్ కానీ, అవన్నిటిని మనం చైల్డ్ లేబర్ని కానీ అవాయిడ్ చేయొచ్చు, టోటల్గా సొసైటీ నుంచి వీడ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, సిస్టమిక్ ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అంటే వ్యవస్థలోనే మనం దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, అది మన ప్రాబ్లము. కొత్త చట్టాలు కాదు, పాత చట్టాలు కాదు అనే బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్ ఉంది. మీకు మెయిన్స్లో ఒక ఎవిడెన్స్ బేస్డ్ ఆన్సర్ ఇవ్వడానికి ఆర్టికల్ మీకు చాలా ఉపయోగపడుతుంది, దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎడిటోరియల్, వ్యాక్సినేటింగ్ ద యంగ్. వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆర్టికల్ చదివితే మీకు కొంచెం అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. పేజ్ నెంబర్ 7 ఓపెట్కి వచ్చేసరికి, ఆర్ ద తాలిబాన్ రిటర్నింగ్ టు కాబుల్. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆర్టికల్ అండి, అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవండి. ఎగ్జామ్కి అయితే ఎటువంటి ఉపయోగం లేదు, మీ అండర్స్టాండింగ్ బెటర్ అవ్వడానికి కానీ ఇంకా దేనికైతే సహాయపడదు. స్కిప్ చేస్తే బ్రహ్మాండంగా స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. ఇదేంటంటే ఫండమెంటల్ రైట్స్ని, తర్వాత ఇండివిజువల్ చాయిస్ని, తర్వాత గవర్నమెంట్ అథారిటీ అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీని, ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దయచేసి ఈ ఆర్టికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. ఫండమెంటల్ రైట్స్, ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీ ఆర్టికల్ చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ సిటిజన్స్ని ఫోర్స్ చేయొచ్చా, లేకుంటే మనం అన్నిటినీ సమానంగా అప్లై చేయాలా లాని, లేదా ఒక్కొక్క చోట సివియర్గా, ఒక చోట లైట్గా అట్లా ఉంటుంది. మీరు ఒకసారి మీకు ఈ ఆర్టికల్ చదివితే మీకే నేనేం మాట్లాడుతున్నాను అర్థమవుతుంది. దయచేసి ఈ ఆర్టికల్ని స్కిప్ చేయకండి, ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. యుఎస్ ఇండియా పొజిషన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఇది ఇండియా యుఎస్ రిలేషన్షిప్ సంబంధించిన ఆర్టికల్ అండి. మన కామన్ కన్వర్జెన్స్ ఎక్కడ ఉందని ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ మీరు చదవాలి. నా నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, కిస్టేశ్వర్ క్లౌడ్ బర్స్ట్ రెస్క్యూ ఆపరేషన్స్ రెజ్యూమ్ టు ట్రేస్ 19. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, సైన్స్ పరంగా మీరు ఈ ఆర్టికల్ చదివితే మీకు సహాయంగా ఉంటుంది. దయచేసి సైన్స్ పరంగా క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో తెలుసుకోండి, దాని వెనక్కున్న రీజనింగ్స్ తెలుసుకోండి, మీకు ఉపయోగం ఉంటుంది ప్రిలిమ్స్లో. నా అస్సాం మిజోరం డెవలప్మెంట్ ఏంటంటే, మిజోరం సేస్ రెడీ ఫర్ లా సూట్ ఆన్ బార్డర్ ఇష్యూ. ఆ ఇష్యూ మీకు ఏంటి చెప్పాను నిన్న, హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మీరు చదవాల్సిందే దాన్ని, ఎందుకంటే పాసిబుల్ క్వశ్చన్స్ 3 చోట్ల ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో కాబట్టి ఈ ఆర్టికల్ దానికి రిలేటెడ్, దయచేసి దీన్ని కూడా చదవండి.
నా మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 9, ఎల్ఎస్ పాసెస్ 2 బిల్స్ వితౌట్ డిబేట్. ఏ బిల్స్ పాస్ చేశారు అనేది పిఎస్ఆర్ లెజిస్లేటివ్లో దయచేసి వెళ్ళి సమ్మరీ ప్రిపేర్ చేసి ఉంటారు. ఆ సమ్మరీని చదివి నోట్స్ చేసుకోండి, ఇంపార్టెంట్. Now moving on to the next page, that is page 10, key nasal vaccine data likely in 2 months. Nasal vaccine కి కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ కున్న సైన్స్ డిఫరెన్స్ ఏంటి ఒకసారి చదవండి చాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా అడగకపోవచ్చు. నా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇన్ 11 లాంగ్వేజెస్. ఈ ఆర్టికల్ హైలైట్ చేయలేదు కానీ ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో రీజనల్ లాంగ్వేజెస్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో దీనికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఉన్న లింక్ను మీరు చదవగలిగితే మీకు ఈ ఆర్టికల్ సహాయపడుతుంది. దయచేసి ఈ ఆర్టికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. నా పేజ్ నెంబర్ 11, దట్ ఈస్ వరల్డ్ ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ కాన్ గో అండ్ ఇండెఫినెట్లీ. ఇది ఎందుకు చదువుతామంటే అమెరికన్ పాలసీ ఇరాన్ అంటే ఇరాన్ మీద ఉన్న అమెరికన్ పాలసీ ఇండియా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే మొట్టమొదటి ఈ అమెరికన్ శాంక్షన్స్ వల్ల ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోలేకపోతుంది. దానివల్ల మనం ఆయిల్ ప్రైసెస్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఓపెక్ ప్లస్ కంట్రీస్కి, రష్యాకి కానీ ఓపెక్ కంట్రీస్కి, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్కి కానీ. ఇరాన్ ఆయిల్ కానీ మనం ఇంపోర్ట్ చేసుకోగలిగితే మన ఫ్యూయల్ ప్రైసెస్ చాలా తగ్గుతాయి, అంటే కనీసం ఒక 10-15 రూపీస్ అయితే తగ్గే అవకాశం ఉంది. అదొక ఎఫెక్ట్. రెండోది ఏంటంటే ఈ శాంక్షన్స్ వల్ల మనం చాబహార్ పోర్ట్ని ఫుల్ పొటెన్షియల్ మనం యూటిలైజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఏం ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసిన చాబహార్ పోర్ట్ నుంచి దాని మీద ఎకనామిక్ ట్యాక్సెస్ పడతాయి కాబట్టి అది ఫైనాన్షియల్గా వయబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే అమెరికన్ శాంక్షన్స్ వల్ల. కాబట్టి అమెరికా ఇరాన్ గురించి ఏం డిస్కషన్ జరిగినా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్లీ మనం లింక్ అయినా. గుర్తుపెట్టుకోండి, ఆఫ్ఘనిస్తాన్ రేపు పొద్దున మన చేతాటిపోతుందంటే ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ మనకి చాలా క్రిటికల్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి టర్కీ కోర్ట్స్ బైడెన్ విత్ ఆఫర్ టు ప్రొటెక్ట్ కాబుల్ ఎయిర్పోర్ట్. ఇన్ఫర్మేటివ్, జస్ట్ తెలిసి పెట్టుకోండి, దానికి మించి పెద్ద ఇంపార్టెన్స్ అయితే కాదు. నా మూవింగ్ ఆన్, చైనా అక్యూజెస్ యూఎస్ ఆఫ్ మెడ్లింగ్ ఇన్ ఇట్స్ అఫేర్స్. సో దీంట్లో ఈ దలైలామా ఇష్యూ ఉంది, అదేంటో తెలుసుకోండి. రెండోది ఏంటంటే యుఎస్ అమెరికా రిలేషన్స్ డిటీరియేట్ అవుతుంది. ఆ టైం లైన్ మీకు అర్థం అవడానికి ఈ ఆర్టికల్ మీకు సహాయపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ పూర్తిగా జోక్ కోసం పెట్టానండి. పాకిస్తాన్ ఈజ్ నాట్ తాలిబాన్స్ స్పోక్స్ పర్సన్. బహుశా తాలిబాన్ కోసం తాలిబాన్ చేసే కష్టానికంటే కూడా పాకిస్తాన్ చేసే కష్టం ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇది జోక్ అనిపించింది. ఒకసారి నవ్వుతారని నేను పెట్టాను, అదే దానికి మించి దేనికి సిగ్నిఫికెన్స్ లేదు. నా మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే అర్మేనియా టు సీక్ రష్యా మిలిటరీ డెవలప్మెంట్. ఈ ఆర్టికల్ని మీరు మ్యాప్ పాయింటింగ్ పరంగానే చూడాలి. ఈ లొకేషన్స్ ఎక్కడ ఉన్న మ్యాప్లో తెలిసి పెట్టుకోండి, ప్రిలిమ్స్లో ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇది ఆ రీజన్లో. కాబట్టి మ్యాప్ పాయింటింగ్లో తెలిసి పెట్టుకోండి. Now moving on to page number 12, that is business high fiscal borrowing won't crowd out private sector. ఈ ఆర్టికల్ ఎకనామీ పరంగా చదవాలి. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ అప్ డౌన్ వీ షేప్ బట్ స్మాల్ ఫర్మ్స్ అర్బన్ పూర్ హిట్ హార్డ్. వీళ్ళు కొన్ని ఫ్యాక్టర్స్ లిస్ట్ చేస్తున్నారు, ఆ ఫ్యాక్టర్స్ చదవండి, ఇంపార్టెంట్. నా మూవింగ్ ఆన్ టు ద ఫైనల్ ఆర్టికల్, అంటే ఈ రోజుకి చివరి ఆర్టికల్ ఏంటంటే రూపీ రైజెస్ టు 3 వీక్ హై ఆన్ ఫెడ్ స్టాండ్స్. మీరు ఈ ఆర్టికల్ నుంచి ఏం చదవాలంటే ఇండియన్ రూపీకి ఫెడరల్ రిజర్వ్కి, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్కి ఉన్న లింక్ ఏంటి, ఎందుకు వాళ్ళ పాలసీ మన రూపీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్న ఫ్యాక్టర్స్ మీరు చదవగలిగితే మీకు ఎకానమీలో ఒక ఫ్యాక్టర్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అందుకని ఈ ఆర్టికల్ చదవాలి. ఇది వాళ్ళ హిందూలో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. స్టే సేఫ్. హ్యాపీ ప్రిపరేషన్.